గురువుగారు చాలామంది జాతకం చూపించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైం ఉండాలి, పుట్టిన స్థలం, పేరు అవి ఉండాలి అని అంటారు. ఒకవేళ అంటే మన అమ్మమ్మ, తాతయ్య ఇలాంటి వాళ్ళకి కొంచెం ఆ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకోని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఏ విధంగా మీరు జాతకం చూస్తారు గురువుగారు? రైట్. అంటే అప్రాక్సిమేట్‌లీ వాళ్ళకి గుర్తుంటుంది. అంటే ఇప్పుడు మీ జనరేషన్ అందరికి కూడా దాదాపు గుర్తే ఉండే ఉంటుంది. ఎందుకంటే రాసి పెడుతున్నారు ఈ మధ్య మనకి. ఒక 50 ఏళ్ల పైన పడ్డ వాళ్ళకి మాత్రమే కొంతవరకు వాళ్ళ అమ్మమ్మలు, తాతయ్యలు, అమ్మ నాన్నలు చదువుకోకపోవడం వల్ల కొంతమంది రాసి పెట్టలేదు. మాక్సిమం అయితే రాసి పెడితే ఉంటున్నారు. రాసి పెట్టిన వాళ్ళని నష్టజాతకులు అంటారు. నష్టజాతకులు అనగానే వాళ్ళు ఏమంటారంటే, అయ్యో మేము నష్టపోయే వాళ్ళ జాతకం, మేము దరిద్రులమా అని అడుగుతారు. వాళ్ళు కాదు, జాతకము లేనివాడని అర్థం. అంటే జన్మ జాతకం లేనివాడని అర్థం. అదే మనకి అర్థము పెడార్థం తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెడార్థం తీసుకోవద్దు. అటువంటి నష్టజాతకులకి, అంటే జాతకం లేనటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ప్రశ్న సమయంగా చెప్పవచ్చు. ప్రశ్న అంటే వాళ్ళు టక్కన గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రశ్నని బట్టి చేసుకోవచ్చు. ముఖ కవలిని బట్టి చెప్పవచ్చు. హస్తరేఖల్ని బట్టి తప్పకుండా చేయొచ్చు. నాడి ఈ తంబుని బట్టి కూడా తప్పకుండా చెప్పవచ్చు. అయితే ఇది కొంత లోతుగా వెళ్ళి పరీక్షించాలి. అంటే ఒక్కొక్కరు ఒక ఇష్టాతులు. నేను డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే డిగ్రీల ప్రకారంగా ఈ గురుడు ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, నవాంశలు ఏమిటి, కవిదాం, అంటే దీన్ని ఒక జాతకాన్ని 60 డిగ్రీలు దాన్ని డివైడ్ చేసుకుంటాం. మేము 60 టైప్ ఆఫ్ డివైడ్ చేసుకొని పరిశీలన చేస్తాం. పెళ్ళి ఎప్పుడు, సంతానం ఎప్పుడు, సోదరులు ఏమిటి, ఆస్తులు ఏమిటి, ఆనందం ఏమిటి, రోగం ఏమిటి, స్నేహితులు ఏమిటి, పుణ్యబలం ఏమిటి, పాపబలం ఏమిటి, భావచక్రం ఏమిటి, ఇలా 60 డిగ్రీల వరకు మనం దాన్ని జాతకాన్ని డివైడ్ చేసుకుంటూ ప్రతి ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి. దాన్ని షష్ట్యంశ జాతకం అంటారు. షష్ఠి అంశాల జాతకం. సో అది నేను చేసేది. అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా దాంట్లో మనకి క్లారిటీ వస్తుంది. అలా చూసిన మనకి 80-90% పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 100% రాదు. అది అబద్ధం. ఎందుకంటే నేను అనుకోవడం, నా వరకు నేను 10 రూపాయలు తీసుకొని జాతకం చెప్తున్నాను అనుకోండి, అది నేను అమ్ముకున్నట్టేగా. అంటే అప్పుడు ఫ్రీగా చెప్పొచ్చు కదా అంటాడు. కింద కామెంట్ వస్తుంది మనకి, కింద ఫ్రీగా చెప్పొచ్చు కదా నువ్వు అంటాడు. ఫ్రీగా పడి మన పిల్ల బతకాలి. నాకు వచ్చిన వృత్తిది, నేను పురోహితుడిని, నేను వ్రతం చేస్తే 10 రూపాయలు వస్తాయి, జాతకం చెప్తే నాకు 10 రూపాయలు వస్తాయి. డిమాండ్ చేసే అవకాశం లేదంటే ఫ్రీ అనగానే నాకు 1000 ఫోన్లు వచ్చేది, రోజుకు 300 ఫోన్లు వచ్చేది, రోజు 200 ఫోన్లు వచ్చేది. 3 అసిస్టెంట్ మెయింటైన్ చేసేది నేను, ఏది రాసుకోవడానికి ఫ్రీ అన్నప్పుడు. 3 ఏళ్ళు ఫ్రీ చేశాను నేను, ఫ్రీగా చెప్పేవాడు జాతకాలు. 3 అసిస్టెంట్లకి వాడు ప్రశ్న జాతకం రాసుకోవడం. సాయంత్రం కల్లా నా 3ంటికి కూర్చుంటే రాత్రి 11 కల్లా వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి వాట్సాప్లో. నా భక్తి లేకుండా పోయింది. నాకు వచ్చేటువంటి క్లయింట్స్ పోయినారు, నా వ్రతం పోయింది, అన్ని పోయేసరికి నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంత ఫీజు అనేది ఏర్పాటు చేసినప్పుడు అది తప్పకుండా నేను అమ్ముకున్నట్టే అవుతుంది. ఏ విషయం చేసినా అమ్ముకున్నట్టే అవుతుంది. అది పోనీ మీరు వచ్చే దక్షిణ ఇస్తారా అంటే బెజికాయలు వచ్చిన కూడా 200 చెదులు పెట్టిపోతాడు. అదేలా సరిపోతుంది. కానీ దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక రేట్, ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టుకుంటే అలాంటిది చెప్పాను. అంటే అదైనా సరే నేను అమ్ముకున్నట్టే కదా. ఎప్పుడైతే నేను జోజి అమ్మానో ఆ ఫలితం 10% రెడ్యూస్ అయిపోతుంది. నా వాక్ సిద్ధి తగ్గిపోతుంది కదా. నేను సన్యాసినై, నేను యోగినై, ఏదన్నా నేను హిమాలయాలు ఉన్నప్పుడు మిమ్మల్ని చూడగానే ఈ అమ్మాయికి పలానా రోజు పెళ్ళి అవుతుంది చెప్పేయచ్చు. ఏమా నీ పేరుది కదా, రైట్, నీకు ఇప్పుడు పెళ్ళి అవుతుందమ్మా, పలానా కుడివైపు వెళ్తే ఎడమవైపు సందులో మంచి అబ్బాయి ఉన్నాడు, నీకు వాడే మొగుడు అవుతాడని చెప్పేయచ్చు. అటువంటి స్థితి ఉంది ఇప్పటికీ. అంటే యోగులై ఉండాలి మనం. అంటే వివాహం ఉండొద్దు, పిల్లలు ఉండొద్దు, ఏ లంపటాలు ఉండొద్దు. హాయిగా మనం వెళ్ళేసి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ నిరంతరం స్వామి నామస్మరణ చేసుకుంటే అది వాక్సిద్ధి బాగా పెడుతుంది. అనుకున్నది అవుతుంది ఖచ్చితంగా. అలా కానప్పుడు అవుతుంది 80%. రెండోది 90%, అంటే 10% తగ్గిపోయింది, 90%కి వచ్చాం. మరి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అనేది ఎలా తెలుసు మీకు? నర్సు చెప్పింది. ఆ నర్సుకి డాక్టర్ ఎప్పుడు చెప్పింది? డాక్టర్ 9:10 అందనుకో, ఇవిడకి 9:15 నిలబడింది పొరపాటున. సాగి వచ్చి మనకి ఏం చెప్పింది? 9:15 అంది. ఎందుకైనా మంచిదమ్మా 9:15 to 9:20 మధ్యలో వేసుకో అంది. 10 minutes మారిపోయిందిగా. ఆ 10 minutesలో మీకు ఒక డిగ్రీ మారిపోతుంది. ఒక డిగ్రీ ఈక్వల్ టు 14 minutes. 14 minutesలో మీకు ఒక నవాంశలో మారిపోతుంది, ఫలితం మారిపోతుంది. నీ మొగుడు ఇప్పుడు తూర్పులో వస్తాడంటే ఆయన దక్షిణంలో వస్తాడు, అంత మారిపోతుంది. కాబట్టి అక్కడ 80% వస్తుంది రిజల్ట్. సో దట్ రీజన్ 80% మ్యాక్సిమం రిజల్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం నేను. అదే గోచార ఫలితంలో 40% యాక్యురేట్గా ఉంటాయి. అందరికీ ఎల్లమ్మ పుల్లమ్మకి అందరికీ ఒకటే విషయం. కాబట్టి ఇలా మనకి జన్మజాతకంలో 80% 90% వస్తే మీరున్నటువంటి పేర్లను బట్టి, ప్రశ్నను బట్టి మనకి 40 to 50% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, తంబు అనేది చాలా మంది మీరు ఇందాక తంబు అన్నారు కదండి, హస్తరేఖ అంటే ఒక్కొక్క రేఖకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. బుధరేఖ, శుక్రరేఖ, అలాగే బుధరేఖలు, తర్వాత చిన్న రేఖలు కూడా మనకి ఉండేటువంటి అవకాశం. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఆ రేఖల యొక్క అనుకూలత. మరి కొంతమంది సూడో నాస్తికులు అనేటువంటి కొంతమంది ఉంటారు. అంటారు ఏంటంటే అందరు రేఖలు ఒకలాగా ఉంటాయి, రేఖలు మారిపోతాయి అంటే నేను ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు ఆ వ్యక్తుల్ని. నాకు నువ్వు కనీసం నేను ఒక 1000 మందిని మీకు తీసుకొస్తా సూడో నాస్తికుల దగ్గరికి, 1000 మందిని తీసుకొస్తా, 1000 మంది హస్తరేఖలు ఒకేలా ఉన్నాయి చెప్పాలి నాకు. ఆడు చూపించలేడు, నేను చెప్పలేను.
ఎందుకంటే ఆయన అంటాడు శిశువు తల్లి కడుపులో ఇలాగే పెట్టుకొని ఉంటాడని చెప్తాడు వాడు. ఇలాగే పెట్టుకొని అందరు ఇలాగే ఉంటారు, శిశువులు అందరూ ఇట్లాగే ఉంటాం మనం, గర్భంలో అందరూ ఇలాగే ఉంటాం, తలకిందుకు ఇలాగే ఉంటాం మనం. వచ్చి ఓపెన్ తర్వాత తెలుస్తుంది మనకి. మరి నీ రేఖలు నాకు సమానం ఉండాలిగా, మన కెమెరామెన్ రేఖలు సమానం ఉండాలిగా. నాకు ఇక్కడే చూపియండి, నాకు ఎవరన్నా చూపియండి, నాకు ఇలాగా ముర్తు పెట్టుకుంది. మన ముర్తు ఇట్లా ఉంటుంది, అమ్మాయి ఇట్లా ఉంటుంది, ఇలా ముర్తు పెట్టుకుని ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు శిశువుకి మరి మీరు చూపించాలి, అందరికి ఇలా ఉండాలిగా, ఎందుకు ఉండట్లేవు? దాంట్లో ఇప్పుడు మనకి సినిమాలు వచ్చింది నిషాని, ఇప్పుడు మంచి గ్రేట్ మనకి గొప్పదని, సంతకం కన్నా నిషానికి ఎక్కువ ఫలం ఉంటుంది. అదేనా? ఎందుకు 600 కోట్లలో జనాలలో ఇటువంటి తంబు ఒకళ్ళకి ఒక రకంగా ఉండదు. అందుకే బయోమెట్రిక్, దాని పేరు బయోమెట్రిక్. ఎవడికి ఓపెన్ అవుతుంది అది, వాడి వేలుముద్ర వాడికి మాత్రమే ఓపెన్ అవుతుంది. అందుకని వేలుముద్రలు తీసుకుంటారు, బాగా ఒత్తి వేలుముద్ర తీసుకుంటారు, పెట్టండి అని చెప్పేసి. అంటే ఏమిటి, ఇప్పుడు ఒకటిది ఒకలా లేనట్టే కదా. కాబట్టి ఒక జాతకం కూడా ఇంకో జాతకంతో సరిపోలేదు. కనుక ఈ యొక్క జాతకంలో మనకి తప్పకుండా వారి యొక్క వివరాలు, సంతాన యోగం, భార్య యోగం, ధనయోగము, ఐశ్వర్యాన్ని కూడా చెప్పడానికి అవకాశం. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్గరిథం, మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఒక్కొక్కరికి రేఖలు వేరుగా ఉంటాయి కాబట్టి హస్తరేఖలను పెట్టి చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అది ఒక్కొక్కరికి నిష్ణాతులు. నేను దీంట్లో నిష్ణాతుడిని, కొంత నాడీ ఆస్ట్రాలజీ, ఇది నాడీ ఆస్ట్రాలజీ, ఇది పామిస్ట్రీ. వాళ్ళకు దాంట్లో దాని తగ్గట్టుగా పరిశోధన చేశారు వాళ్ళు చెప్పేటువంటి ఫలితాలు పర్ఫెక్ట్గా ఉండవు. నేను చెప్పేటువంటి ఎట్లా 8 అని చెప్తున్నాను, మరి వాళ్ళు చెప్పే ఫలితాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు కదా. అలా చూడవచ్చు అని చెప్పడం మాత్రం నా ఉద్దేశం. నేను కూడా పామిస్ట్ చూస్తాను, నేను కూడా చూస్తాను. ఎందుకంటే ఒక్కోసారి ఇంపార్టెంట్ అది, మేము చదువుకున్నాం దాన్ని కూడా. బట్ ఆ పామిస్ట్రీ కొంతవరకు చూసే అవకాశం. బట్ ఐఎమ్ నాట్ గివింగ్ 60% పామిస్ట్రీలో. అంతకుమించి చూసే అవకాశం నా దగ్గర లేదు, అంతలోతు నేను పరిశీలించలేదు. నేను ఈ డిగ్రీలు, ఈ మ్యాథమెటికల్ ఇలా వెళ్ళాను తప్ప అలా నేను వెళ్ళలేదు. కాబట్టి నేను తెలియదని చెప్తాను, దాని మొహమాటే ఉంది నాకు, అది విషయం. కాబట్టి జాతకం లేని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వ్యక్తులకు కూడా మనం ఈ విధంగా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అది ఒక్కోసారి 100% అక్యురేట్ అవుతుంది, ఓసారి 60% అవుతుందని చెప్తాను నేను. ఓకే, కొంతమంది ఆస్ట్రాలజర్స్ అట్లీస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన టైంని వాళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తాం కదా, దాన్ని బట్టి టైంని ఫిక్స్ చేస్తున్నారు. దాన్ని నమ్మొచ్చా గురువుగారు? నమ్మొచ్చు. అంటే లగ్నాన్ని అర్థం, అంటే లగ్నం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా చేస్తాను. అంటే ఇప్పుడు సపోజు అమ్మాయికి 25 ఏళ్ళు 28 ఏళ్ళు వచ్చాయి, అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు అనుకున్నాం. అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు 28 కదా మినిమం ఏజ్, 28-30 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నారు. అమ్మాయికి 30 ఏళ్ళు వచ్చాయండి, మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి సంబంధం చూస్తూ అంటారు. పెళ్లి యోగం ఉందా అంటే తప్పకుండా అమ్మాయికి టైం ఆఫ్ బర్త్ లేదండి అన్నప్పుడు మనం ఆ లగ్నాన్ని, ఎందుకు ఈ అమ్మాయికి 30 ఏళ్ళ వరకు పెళ్ళి అవ్వలేదు అని చూస్తాం ఫస్ట్ మేము. దాని లగ్నాన్ని మార్చుకుంటూ వెళ్తాం. వాళ్ళు అడిగే ప్రశ్నలకి, మీ నాన్నగారు ఇలా ఉంటారు, మీ అమ్మగారు ఇలా ఉంటుంది, ఈ అమ్మాయికి ఇలాంటి టేస్ట్ ఫుడ్ ఇష్టం, ఈ అమ్మాయి ఈ టైంలో ఉద్యోగం వచ్చింది, ఈ అమ్మాయికి ఈ టైంలో రజస్వలైంది, ఈ అమ్మాయి తల్లి ఈ విధంగా ఉంటుంది, అన్నయ్యకి ఈ అమ్మాయికి అన్నయ్యలు ఉండే అవకాశం ఉంది. ఇలా 100 ప్రశ్నలు వేసుకుంటే దాంట్లో కనీసం 60-70% అక్యురేట్ సమాధానం వస్తే అప్పుడు ఈ లగ్నం ఈ లగ్నం అమ్మాయిది అని లగ్నము నుంచి లెక్క పెట్టాలి ఏదైనా సరే ఫలితం అనేది. అసెండెంట్ దాన్ని, ఆ లగ్నం అనేదే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, సంతానం ఎప్పుడు, ఆరోగ్యం ఏమిటి, ఐశ్వర్యం ఏమిటి, ఉద్యోగాలు ఏమిటి చెప్పడానికి అవకాశం ఉంది. అలా మనం టైమింగ్ని మార్చుకోవడం వల్ల లగ్నం తెలుస్తుంది. లగ్నం కోసం అలా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కరెక్టే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కరెక్టే ఉంటుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శుభం సర్వైశ్వర్య సిద్ధిరస్తు, ఆనంద సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.